నమస్తే అన్న అందరికీ. నేను మీ తీరువేజీ. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నా. అదేంటి అంటే చాలామంది సింగపూర్ రావాలి సంపాదించాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. తప్పు కాదు అది. కాకపోతే ఏంటంటే అది ఒక 5 years బ్యాక్ వరకు అది బాగానే ఉండే ఆ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఏంటంటే టోటల్గా తలకింద అయింది వ్యవస్థ అంతా. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది అంత ఆశాజనకంగా లేదు సింగపూర్లో. ఫస్ట్ ఒకటి వచ్చేది ఏంటంటే మన సింగపూర్ రావడానికి మామూలుగా జనరల్ వర్కర్గా రావడానికి ఎట్లుంటుందంటే 2-3 పద్ధతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి కన్స్ట్రక్షన్లో మనం అక్కడ స్కిల్ చేసి రావడం అనేది ఒకటి ఉంటుంది. రెండవది కన్స్ట్రక్షన్ స్కిల్ లేకుండా షిప్ యార్డ్లో అక్కడ ఏదో 10 days 15 days ట్రైనింగ్ ఇస్తారు. షిప్ యార్డ్లో రావడానికి ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే PCM పర్మిట్ అని ఉంటుంది. అది దాదాపు ట్రైనింగ్ అవసరం లేదనుకుంటా. దాదాపు ఆ PCM పర్మిట్లో రావచ్చు అనమాట. ఇది మన జనరల్ వర్కర్లో రావడానికి ఈ 3 దారులు. ఇప్పుడు ఏమైంది అంటే కన్స్ట్రక్షన్ స్కిల్ ఈ 2023 అక్కడి నుంచి దాదాపుగా క్లోజ్ చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు పాస్ అయిన వాళ్ళే రావడానికి రాకోలేక చదువుతున్నారు. సో కొత్త వాళ్ళని అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా తీసుకుంటలేరు. అవి హోల్డ్లో పెట్టిరా క్లోజ్ చేసిరా అనేది ఇంకా కన్ఫర్మ్ లేదనమాట. నాకు తెలిసి అది క్లోజ్ చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎవరిని తీసుకుంటలేరు ఇప్పుడు. సో ఇంకొకటి అవకాశం ఉన్నది ఎంత షిప్ యార్డ్ ఇప్పుడు దాదాపు ఈ కన్స్ట్రక్షన్ క్లోజ్ కావడం వల్ల అందరూ కూడా షిప్ యార్డ్కే టర్న్ అవుట్లో. సో షిప్ యార్డ్లో సాలరీస్ ఎట్లుంటాయని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షిప్ యార్డ్లో వర్క్ చేస్తే వాళ్ళని అడిగి తెలుసుకోరు. అంత ఆశాజనకంగా ఉండే. ఇంకా మిగిలింది ఏంటంటే PCM కూడా ఇప్పుడు తీసుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తలేదు. సో దాని ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయంటే ఈ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ పాస్ అని చెప్పేసి 3 నెలల పాస్ ఉన్నాయి కదా, అవి వచ్చినాయి. దాని కింద 2 lakhs ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకొక నెల ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారు. టోటల్గా 4 నెలలు. ఈ 4 నెలల్లో వాళ్ళు ఇచ్చే శాలరీని బట్టి నాకు తెలిసి ఆ 2 లక్షలు కట్టంగా ఇంకో 1,50,000 ఆ రకంగా మిగులుతుండొచ్చు. కాకపోతే అది రెన్యువల్ కాదు. మళ్ళీ వచ్చి ఆ 3-4 నెలల తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 105-6 జరిగేది ఏంటిది అంటే మనం అక్కడ చేస్తున్న పని ఒకవేళ వాళ్ళకి నచ్చితే గిట్ట నెక్స్ట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసి అంటే మళ్ళీ నువ్వు ఇంటికి రావాల్సి ఉంటుంది. వాళ్ళు నీకు వేరే పర్మిట్ ఇస్తారేమో. అది చాలా మంది చెప్తారు కానీ ఎక్కడనో కొంతమంది మాత్రమే జరుగుతుంది అది. సో ఇన్ని రకాలుగా ఇప్పుడు సింగపూర్ రావడానికి వీలు లేకుండా అడ్డంకులుగా తయారవుతున్నాయి. ఇందులో సందెట్ల సైడమియా అన్నట్టు ఏం చేస్తుంటే కొన్ని ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ అంటే అవి ఫేక్ తెలియదు, రియల్ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు జాబ్స్ పెట్టేసి మీకు క్లీనింగ్ జాబ్స్, మీకు క్యాషియర్ జాబ్స్, క్యాషియర్కి ఎక్కడ క్యాష్ లెక్క పెడతారని చెప్పి క్యాషియర్ జాబ్కి $3,500 నీకు ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ ఎవరు తీసుకుంటారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని లైసెన్స్డ్ సంస్థలు ఉంటే సెక్యూరిటీకి సంబంధించినవి. సెక్యూరిటీ గార్డ్కి 3,000 జీతం అని చెప్పేసి ఇట్లా ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. వాటిని నమ్మి మోసపోకూరు. వీటిని మీ దగ్గర ఎవరైనా కనుక్కోరు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని ప్రొసీడ్ గారు. అంతే తప్ప కానీ మీరు డబ్బులు కట్టేసి అనవసరంగా పాస్పోర్ట్